ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా జగన్‌కి చుట్టాలని జూస్తుంటారు చంద్రబాబు. చివరికి అక్కడెక్కడో గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్‌లో లైసెన్స్ జగన్ టైమ్‌లో ఇచ్చారని ఒక విచిత్రమైనటువంటి సంప్రదాయం గూడా జెప్పారు. ఇప్పుడు మరి బస్సు తగలబడ్డది. పర్మిషన్ ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎవరిననాలా? లేదా మొన్న బస్సు తగలబడ్డది. అది ఈ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పర్మిట్టే. అప్పుడు ఎవరిదనాలా? ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి దాన్ని కూడా జగన్‌కి అంటగట్టే ప్రయత్నం చేశారు. అట్లాగే మదనపల్లిలో ఏమీ లేకపోయినా సాగదీసుకుంటూ వచ్చినట్టే, ఇక్కడ కూడా ఇప్పుడు అమరావతిలో తీసుకొచ్చి జగన్‌కి అంటగడదామని చూశారు. తీరా చూస్తే డొల్లతనం బయటపడిందేంటి? మెగా వీళ్ళు నెత్తినేసుకుంది. ఒకప్పుడు జగన్ దాన్ని తిట్టిపోసాడు మెగాని పట్టిసీమ కట్టినప్పుడు. ఆ తర్వాత అదే జగన్ మళ్ళీ పోలవరం వాళ్ళకిచ్చారు. మళ్ళీ అదే మెగాకి వీళ్ళు ఆ పోలవరం కొనసాగిస్తున్నారు. అమరావతిలో పన్ను కూడా ఇస్తున్నారు. మెగా వాళ్ళకి సంబంధించినటువంటి పైపులని కాపలా కాసేటటువంటి వాళ్ళకి రూ. 4 ఇవ్వడానికి కూడా పీనాసితనం వచ్చింది. దాంతో ఒకే కాపలాదారిని ఇంటికి కూడా పోకుండా అక్కడే కాపలా ఉంచేటప్పటికి అతను కాస్త మండి ఆ పైపుల్ని తగలబెట్టాడు. కాస్త డీజిల్ తీసుకుపోయి గడ్డిలో కలిపేసేసి తగలబెట్టాడు. తగలబెట్టాక అది ఆర్పేస్తే అప్పుడు తను గొప్పోడి కింద అట్లాగే అక్కడ ఇంకా సెక్యూరిటీకి మనుషులు కావాలన్నటువంటి కోణంలో తనని కాస్త సెలవులు ఇస్తారు, ఇంకో ఇద్దరు ముగ్గురిని పెడతారని అనుకున్నాడు. చివరికి అదేమీ కాకుండా ఏది ముందు ప్రతిరోజు కూడా అక్కడ పైపులకు సంబంధించిన ఫోటో పెట్టేవాడట సూపర్వైజర్‌కి. ఆ ఫోటో పెట్టినటువంటి దాన్ని చెక్ చేస్తే తగలబడింది ఫోటో పెట్టాడు ఒక గంట తర్వాత మొన్న. ఆ తగలబడ్డ రోజున. ఈ 2 ఫోటోలని క్రాస్ చెక్ చేస్తే మొదటి ఫోటోకి ముందు కాస్త వెలుగు కనిపించింది పోలీసులకి. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు ఒప్పుకున్నాడు. నాకు సెలవు ఇవ్వకపోవడం వల్ల నేనే తగలబెట్టానంటూ ఇతను. వాస్తవంగా అందులో వైసీపీ వాళ్ళు ఉంటారేమో అన్న ఉద్దేశంతో ఎస్పీలు, ఐపీఎస్‌లు అందరిని పెట్టి పంపించారు చంద్రబాబు గారు. చివరికి తేలింది వాళ్ళ ఇంటర్నల్ డొల్లతనం.